మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు బయట తినను. తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకొని తింటాను. నేను నాకు ఒక్కదాని కోసం అయితేనే ఈ ప్రాసెస్ లో చేస్తాను, అందరి కోసం అంటే వేరే ప్రాసెస్ లో చేస్తాను. దీనికోసం మీరు ఎంతైతే ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటున్నారో అంత రైస్ లో కారం, ఉప్పు అలాగే ధనియాల పొడిని వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి పక్కన. తర్వాత పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు అలాగే మీ దగ్గర ఉన్న కూరగాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఒకవేళ మీకు కూరగాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కూరగాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం పక్కన కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మీకు కావాల్సిన గుడ్లు పలకొట్టుకొని వేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అట్లనే వదిలేసి తర్వాత దాంట్లో ఉప్పు, కారం అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. గుడ్డు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కలిపి పెట్టుకున్న రైస్ ని కూడా వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.